సీఎం గురించి కూడా చర్చ జరుగుతుంది. నెక్స్ట్ కాబోయే సీఎం నారా లోకేష్ అర్హత ఉందా, పవన్ కళ్యాణ్ గారికి అర్హత ఉందా? మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ అర్హత. ఎందుకని? ఎందుకంటే పబ్లిక్లో ఉంటుండు, ప్రజలకి ఏ ఆపతున్నా ఆయన అండగా ఉంటుండు. సో నెక్స్ట్ సీఎం ఎవరంటే క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అన్న. అందు గురించే పవన్ కళ్యాణ్ అన్నకి డిప్యూటీ సీఎం వద్దని పక్కన పెట్టిండు. నానా లోకేష్ గారిని సీఎం చేయాలని ఎవరికి చంద్రబాబు నాయుడుకి లోపట ఉంది, బయటికి చెప్పట్లేడు. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ని సీఎం చేయాలి, నేను బతికున్నాగానే నేను కళ్ళతో నా కొడుకుని చూడాలి సీఎం కానీ ఆయనకు ఉంది. అందు గురించే పవన్ కళ్యాణ్ అన్నని పక్కన పెడుతుండ్రు వీళ్ళు. నెక్స్ట్ సీఎం ఎవరంటే పవన్ కళ్యాణ్ అన్న అవుతాడు. పవన్ కళ్యాణ్ అన్న అయితే చంద్రబాబు నాయుడు గారి మాట, నేను పవన్ కళ్యాణ్ మాట వినాలా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ అన్న ఏ చెప్తే సీఎం అయితే ఏ చెప్తే ఆయన చెప్తే నేను వినాలా అనుకొని అందు గురించే పక్కన పెట్టిండ్రు వీళ్ళంతా. ఇప్పుడు జనసేన పార్టీ కూటమిలో ఉంది కాబట్టి కూటమికి ఒక స్ట్రాంగ్ గా ఉంది, జనాదరణ కానీ అంతా ఉంది. ఒకవేళ జనసేన పార్టీ సపరేట్ అయితే కూటమి పరిస్థితి ఏంటి? ఏం లేదు, జీరో. ఏం లేదు, పాతలని పడిపోతాయి అనుకో. నెక్స్ట్ 100%. ఇప్పుడు గెలిచింది గీట పవన్ కళ్యాణ్ అన్న వాళ్ళనే. పబ్లిసిటీ కానీ ఇంకోటి కానీ ఆయన మీటింగ్ పెడితే వేల మంది తరలి వచ్చిండు. సో ఇప్పుడు ఆయన సపోర్ట్ ఉండే కాబట్టి సీఎం అయింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరైతారంటే పబ్లిక్లో నిత్యం పబ్లిక్లో ఉంటుండు, ఏ ఆపద వచ్చినా ఏ మీటింగ్ పెట్టినా ఫస్ట్ ఎవరు ఉంటుండంటే పవన్ కళ్యాణ్ అన్న వెళ్ళి మాట్లాడుతుండు మీడియా ముందు కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ. సో పబ్లిక్లో తిరుగుతుండు కదా, రేపు సీఎం అయితే మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ అన్న మాట వినాలి కదా అని పవన్ కళ్యాణ్ అన్నని పక్కన పెట్టిండు. సో నెక్స్ట్ సీఎం అయితే ఓవరాల్గా పవన్ కళ్యాణ్ అన్న. లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా అంటే ఏం చెప్తారు? ఆయనకి అంటే లోకేష్ గారు ఏం చేయలే, అంత రాజకీయ మైండెడ్ కాదు, అంతేం మాట్లాడలేడు, అంత కొట్లాడలేడు గీట. సో పవన్ కళ్యాణ్ అన్న అయితే స్పష్టంగా అందరికీ ముందుకు వచ్చి కొట్లాడే సత్తా ఆయనకు ఉంది. సో అది అంటే 20 సీట్లే ఉన్నాయి కదన్న, 20 సీట్లు ఆయన సీఎం ఎట్లా చేస్తారు? ఆయన వాళ్ళకి 136 ఉన్నాయి టీడీపీకి. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న సీఎం అయితే ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేస్తాడని ప్రజల్లో ఉంది. నెక్స్ట్ సీఎం ఎవరంటే పవన్ కళ్యాణ్ అన్న. సో అవుతాడనే భయంతో వీళ్ళు పక్కన పెట్టిండ్రు పవన్ కళ్యాణ్ అన్నని. అది మీకు తెలియట్లేదు. పక్కన ఎందుకు పెట్టిండ్రంటే పవన్ కళ్యాణ్ అన్న నెక్స్ట్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆయన మాట మేము ఎట్లా వినాలే, అందు గురించే పవన్ కళ్యాణ్ అన్నని పక్కన పెట్టిండ్రు వీళ్ళు. డిప్యూటీ సీఎం నుంచి కిందికి పెట్టిండ్రు. సో అది సింగిల్గా పోటీ చేస్తాను నెక్స్ట్ మరి చెప్పలేం, చేయొచ్చు. అంటే మినిస్టర్లు సైతం అంటున్నారు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి. అప్పుడు ఎందుకు చేయలేదు? అచ్చెన్నాయుడు గారు కూడా అన్నారు. మరి గెలిచినప్పుడు అప్పుడు ఎందుకు చేయలేదు? పవన్ కళ్యాణ్ అన్న అడిగిండా నేను డిప్యూటీ సీఎం అవుతా అని అడిగిండా? మీరే కదా చేసింది. మరి ఎందుకు చేసిరు? అప్పుడు లోకేష్ గారిని చేయొచ్చు కదా. మళ్ళీ ఇప్పుడు సీఎం అవుతాడని వాళ్ళకి అర్థమైపోతుంది. నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ ఎవరంటే పవన్ కళ్యాణ్ అన్న సీఎం అవ్వబోతుండని వాళ్ళు పక్కన పెట్టిండ్రు పవన్ కళ్యాణ్ అన్న. ఎందుకన్నా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టు అనుకోవచ్చు? అంటే ఆయనకి సీఎం హోదా ఉందనుకుంటున్నారా? 100% ఉంది. నెక్స్ట్ సీఎం అయితే ఆయన మాట నేను వినలేను కదా, నేను పెద్ద వ్యక్తిని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న నాకంటే వయసులో చిన్నోడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు పెద్దోడు కాబట్టి, సో నా కొడుకుని సీఎం చేయాలని ఆయనకు లోపట ఉంది, మనసులో ఉంది, చెప్పట్లేడు. కొట్లాడే సత్తా పవన్ కళ్యాణ్ అన్న దగ్గర ఉంది, లోకేష్ గారితో అంత లేదు.